హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో మహంకాళి బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బోనాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పరకాల పట్టణంలోని బస్టాండ్ కూడలి నుండి మహంకాళి గుడి వరకు కోలాటాలు, డప్పు చప్పులతో అంగరంగ వైభవంగా మహంకాళి బోనాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా జరిగే మహంకాళి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు, పాడి పంటలతో ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు నాది పరకాల దేవుడు చంపమ్మ దగ్గర 85 సంవత్సరాల వయసు. నేను పరకాల బోనాలు చేయబట్టి 56 ఏళ్ళు అవుతుంది. నా పరకాల పిల్లల జల్లు బాగా బట్టి చల్లగా ఉన్నది. 10 సంవత్సరాలు నేను బోనాలు చేసుకుంటే పోషం తల్లి బోనాలు, మాంకాలమ్మ బోనాలు ఇదే ప్రకారం చేసుకుంటాను. నా పిల్లలకు అరికాలు గుళ్ళు కాదు, నా ఊళ్ళోకి అరికాలు గుళ్ళదని మేము చేసుకుంటాను. కొంతమంది మేము భక్తులు భగవంతుడి పేరుగా బతుకుతారు. అందరికీ నమస్తే అండి. ఈ తెలంగాణ రాష్ట్ర బోనాల సమితికి సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్ర శివశక్తి అధ్యక్షురాలు జంపమ్మ తరపు నుంచి పరకాల పట్టణంలో ఈ రోజు ఆషాఢ మాసంలో బోనాలు తీయడం జరిగింది. ఆషాఢ మాసంలోనే బోనాలు ఎందుకు తీయడం జరుగుతుంది అంటే కొత్త వాన పాతలుగా వస్తాయి కాబట్టి రోగాలు నొప్పులు అన్ని ఇప్పుడే స్టార్ట్ అవుతాయి కాబట్టి అవన్నీ పారిపోవాలని అందరు పబ్లిక్ అంతా సుఖ సంతోషాలు భోగభాగ్యాలతోటి పాడి పంటలు చల్లగా ఉండాలని ప్రతి ఒక్కరి అందరి మంచిగా ఉండాలని ఈ బోనాలని కార్యక్రమం ఆషాఢ మాసంలో ఈ మహంకాళి బోనాలను తీయడం జరుగుతుంది. అదే విధంగా శ్రావణ మాసంలో పోషమ్మ బోనాలు కూడా తీయడం జరుగుతుంది. ఈ శివశక్తి కమిటీ సందర్భంగా ఈ రోజు మహంకాళి బోనాలు తీయడం జరుగుతుంది. అందరూ చల్లగా ఉండాలి, ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు సిరి సంపదలతోటి పాడి పంటలతోటి చల్లగా బతకాలి. ఇదే మా ఆశీర్వాదం, శివశక్తుల ఆశీర్వాదం. ఇది అందరికీ ఒకటే ఆశీర్వాదం ఉంటది. అందరు ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆదరించండి, ప్రతి ఒక్కరు ముందుకు రండి, ఈ బోనాల కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.